నేను వ్యసనంతో పోరాడుతుంటే నేనేం చేయాలి? దేవుడు దాని నుండి బయటపడటానికి ఒక మార్గాన్ని అందిస్తాడని మరియు దాన్ని అధిగమించడానికి మీకు బలాన్ని ఇస్తాడని గుర్తుంచుకోండి. 1 కొరింథీ 10:13 ప్రకారము మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును అని రాయబడింది. వ్యసనాలు నిరంతర యుద్ధంలాగా అనిపించవచ్చు, కానీ మన పోరాటంలో మనం ఒంటరిగా లేమని బైబిల్ మనకు హామీ ఇస్తుంది. దేవుడు నమ్మకమైనవాడు మరియు ఆయన సహాయంతో మనం నిర్వహించలేని దేన్ని ఎదుర్కోవడానికి ఆయన మనల్ని అనుమతించడు. ఆయన ఒక మార్గాన్ని అందిస్తాడు, బలాన్ని, స్వస్థతను మరియు కృపను అందిస్తాడు. ఆయనను విశ్వసించడం, ఆయన బలంపై ఆధారపడడం మరియు కోలుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం, ఆయన ప్రతి అడుగులో మీతో ఉన్నాడని తెలుసుకోవడం కీలకం. ఈరోజు మీరు ఒక వ్యసనంతో పోరాడుతుంటే దేవుడు నమ్మకమైన వాడని గుర్తుంచుకోండి. ఆయన వాగ్దానాలపై నమ్మకం ఉంచండి. స్వస్థత వైపు అడుగులు వేయండి మరియు ప్రతి శోధనను అధిగమించడానికి ఆయన మీకు సహాయం చేస్తాడని తెలుసుకోండి. ఆయన కృప మీకు సరిపోతుందండి. ఆమేన్.